గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. విశ్వావసునామ సంవత్సరం మాఘమాస శుద్ధ ఏకాదశి గురువారం తేదీ 29 రోజున శ్రీ విద్యాశక్తిపీఠం కార్యాలయంలో ఉపాధ్యక్షుడు శ్రీ సురభి కృష్ణమూర్తి శర్మ గారి ఆధ్వర్యంలో తెలంగాణ వైదిక సంఘ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఎజెండా అంశాలు: తెలంగాణ రాష్ట్ర వైదిక సంఘం తరఫున బ్రాహ్మణ కార్పొరేషన్ సాధనకు ఏకగ్రీవ తీర్మానం చేయడమైనది. అలాగే వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులుగా మురుగుట్ల రాజేశ్వర శర్మ గారిని మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం తీర్మానం చేయడమైనది. గౌరవ అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే గౌరవ సలహాదారులుగా శ్రీ వజ్జా సుధాకర్ శర్మ గారిని, ఉపాధ్యక్షులుగా శ్రీ సురభి కృష్ణమూర్తి గారిని, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఉప్పల బాలసుబ్రహ్మణ్యం గారు, సహాయ కార్యదర్శిగా మాడా సుధాకర్ శర్మ గారు, కోశాధికారిగా శ్రీ మాడా పాపయ్య శర్మ గారు, కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీ కొట్ర సతీష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి కొద్దిగా చప్పట్లు పెట్టాలి మనం అందరం. సతీష్ గారికి పెద్ద బాధ్యత అప్పచెప్పడం అయింది. వైదిక బ్రాహ్మణ సంఘం తరఫున వారు ఏ కార్యక్రమం చేసినా మీరు తప్పకుండా ఈ వైదిక బ్రాహ్మణ సంఘాన్ని కూడా అందరి సభ్యులను సహకారం తీసుకొని మీరు ఏ కార్యక్రమం చేసినా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు కొనసాగించాలనేది తీర్మానం. అలాగే ప్రచార కార్యదర్శి దోర్పల కాశీనాథ్ శర్మ గారు, జాయింట్ సెక్రటరీగా శ్రీమతి బి శైలజ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా రేఖా సురీష గారిని, న్యాయ విభాగంగా ఉప్పల అనిల్ కుమార్ శర్మ గారు, వైదిక విభాగం మందపూడి నరసింహమూర్తి గారు, డాక్టర్ విభాగంలో డాక్టర్ శ్యామ్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరూ ఒకసారి. అలాగే తెలంగాణ జిల్లాల వారీగా వైదిక బ్రాహ్మణం సభ్యులుగా చేర్చుకోవాలని అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు తిరిగి సభ్యులుగా చేర్పించాలని నిర్ణయించడం అయినది. పై ఏజెండా విషయాలు అందరి ఆమోదంతో తీర్మానించడం జరిగినది. ఆదాయ వివరాలు కూడా మీరు కొద్దిసేపట్లో మన కోశాధికారి కూడా ఆదాయ వివరాలు ప్రకటిస్తారు. ముందుగా మేము అందరికీ సభ్యులను కోరేది ఏంటంటే, రాబో కాలంలో భవిష్యత్తు కార్యాచరణ చాలా తీవ్రంగా చేయాలనేది అందరి యొక్క సంకల్పం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం 2 సంవత్సరాలైనా కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు ఇంతవరకు. దాని గురించి అనేకమైన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే వైదిక బ్రాహ్మణ సంఘమే ముందుగా ఈ యొక్క కార్పొరేషన్ సాధనకు తీర్మానం చేయడమైంది. అలాగే మన అన్ని సంఘాల వాళ్ళని కూడా కలుపుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి వరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చాము. ఆ లోపు ప్రకటించకుంటే మాత్రం తీవ్రమైన కార్యాచరణ తీసుకుంటున్నామని ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము కూడా. ఇప్పుడు మా అధ్యక్షులు మురుగుట్ల రాజేశ్వర శర్మ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాము. అదొకసారి కట్ చేసి మళ్ళీ శ్రీమాత్రే నమః. తెలంగాణ రాష్ట్ర వైదిక బ్రాహ్మణ సంఘ అత్యవసర సమావేశంలో మరి కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో పెద్దలు వజ్జా సుధాకర్ శర్మ గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా మళ్ళీ అధ్యక్షుడు మీరే ఉండాలి అనేటువంటి వారు కోరడం. నిజంగా ఒక చెట్టును నాటినప్పుడు ఆ చెట్టు ఎండిపోతుంది అని తెలిసినప్పుడు నీళ్లు పోయాలి, దాన్ని కాపాడుకోవాలనేటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచన చేసి మా బాబాయ్ శర్మ గారు మరీ అనడము, దానికి ముఖ్యంగా నాకంటే కూడా మా బాలసుబ్రహ్మణ్యం నిజంగా నిరంతర కృషి వలుడు బ్రాహ్మణ అభ్యున్నతికి అని చెప్పుకోవచ్చు. కాబట్టి వారు ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా బాబాయ్ శర్మ గారు కోశాధికారిగా, మిగతా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. అయితే మనము వీలైనంత వరకు అనుకుంటున్నాము, సాధన చేయలేకపోతున్నాము. కానీ దీన్ని ఇప్పుడు మా కార్యవర్గ అంటే
వర్కింగ్ ప్రెసిడెంట్గా సతీష్ కూడా వచ్చినాడు కాబట్టి యువకుడు ఉత్సాహవంతుడు మొట్టమొదటిగా వెళ్ళి పురోహితుడు వాళ్ళు ఇవ్వకపోని మన సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి. వాళ్ళను అయ్యా నువ్వు 5,000 ఇస్తావా 3,000 ఇస్తావా అంటే నేను ఇవ్వ అంటాను. అట్లా కాకుండా ఇచ్చే వాళ్ళని ఇవ్వని వాళ్ళని కూడా సభ్యులుగా పెంచుకొని ఈ భవిష్యత్ అంతా కూడా మనం తయారు చేసుకున్నట్టయితే మరి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, చాణక్య విగ్రహం ఏర్పాటు, ఇంకా అన్నిట్లో కూడా మరి వాస్తవికంగా ఇక్కడ అంతా మనమే ఉన్నాం కానీ మరి మనం నలుగురమున్నా ముగ్గురమున్నా పేరు మాత్రం ఘనంగా వస్తుంది, ప్రచారం బాగా జరుగుతుంది. ఆ ప్రచారాన్ని వమ్ము చేయకుండా మా సుబ్రహ్మణ్యం చేసేటువంటి కృషిని వమ్ము చేయకుండా మనం అందరం కూడా పాటుపడి మరి బ్రాహ్మణ జాతి ఔన్నత్యంలో అభివృద్ధిలో వారికి సహకారం అందించడంలో మొట్టమొదటిగా వైదిక బ్రాహ్మణ సంఘం ఉంది అనేటువంటి భావనను కలిగిద్దాం. అదేవిధంగా మొన్న కొండగట్టులో పూజారి పైన ఈవో దాడి చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా వైదిక బ్రాహ్మణ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఎక్కడ బ్రాహ్మణికి అన్యాయం జరిగినా, దాడి జరిగినా, అవమానం జరిగినా వైదిక బ్రాహ్మణ సంఘం ముందుంటుంది అనేటువంటి భావన వాళ్ళకు వచ్చినప్పుడు, అయ్యో మాకు తోడుంది కదా, మాకు ఉన్నారు కదా, మా సంఘం మాకు అవసరానికి వస్తుంది కదా అనేటువంటి భావన చేత వాళ్ళకు కలుగుతుంది. తప్పకుండా వాళ్ళు వస్తారు. మనము అతి త్వరలోనే సభ్యులందరూ కూడా చేర్పిద్దాము. ఏ విధంగా అయితే ఓట్ల గురించి పోతారో ఆ విధంగానే మనం కూడా వెళ్ళి అయ్యా మీరు సభ్యులుగా చేరండి, మీరు డబ్బులు ఇవ్వండి, లేకపోయినా మాకు సభ్యుల సంఖ్య ఇంత కావాలని ఏ రాజకీయమైనా ఏ ఉద్దేశమైనా సంఖ్యాబలమే అడుగుతున్నారు. ఈ మధ్యన ఇవాళ బీసీ కార్పొరేషన్ మీటింగ్ వెళ్తే బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఎక్కువ కావాలి వాటా అని అంటున్నారు. అట్లానే మనం కూడా ఎక్కువ సంఖ్యలో సభ్యులను చేర్పించాలని, అందుకు నేను ఒక్కనే కాదు మీ అందరి సహాయ సహకారాలు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని సాధించగలుగుతామని తెలియజేస్తూ మన బ్రాహ్మణ ఐక్యతను మరొకసారి చాటి చెప్పేటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పగలిగే విధంగా మనం అందరం కూడా చేద్దామని మీ అందరినీ విన్నవిస్తూ మీ అందరి సహకారాన్ని కోరుతూ నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఒక చిన్న విషయం, అధ్యక్షుల వారి అనుమతితో నిర్ణయం ఇప్పుడే ప్రకటించింది. ఎందుకంటే అమ్మవారు ఆ మనసులో మళ్ళీ వారు అధ్యక్షులుగా అయినందుకు, అలాగే మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చినందుకు మనం నెక్స్ట్ సమావేశంలో యజ్ఞం ఒకటి వైదిక బ్రాహ్మణ సంఘం తరఫు నుంచి ఒక యాగాన్ని, అద్భుతమైన యాగాన్ని తలపెట్టాలనేది నిర్ణయం తీసుకుందాము. దానికి ప్రణాళిక ఎన్నో యాగాలు చేసిన మా బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారి అధ్యక్షతన వారి మహాయజ్ఞాన్ని వైదిక బ్రాహ్మణ సంఘం, తెలంగాణ రాష్ట్ర వైదిక బ్రాహ్మణ సంఘం తరఫు నుంచి ఒక మహాయజ్ఞాన్ని తలపింపు చేసి దాని ప్రణాళిక రచించాలని మా కార్యవర్గం తరఫున వారికి విన్నవిస్తున్నాను. ధన్యవాదాలు అన్న. మీరేమన్నా మాట్లాడండి బాబా ఏమన్నా? బ్రహ్మశ్రీ పాపయ్య శర్మ గారు మా కోశాధికారి మాట్లాడతారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. తెలంగాణ వైదిక సంఘం, ఈ యొక్క వైదిక సంఘం నుండి నేను కోశాధికారిగా ఉన్నాను. మా కార్యవర్గం మొత్తం కూడా ఒకటే మాట మీద ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది మా లక్ష్యం, ముందు ప్రాధాన్యం. ఎందుకంటే అన్ని కులాల వారిగా కార్పొరేషన్ వ్యవస్థ ఉంది, కానీ ఒక బ్రాహ్మణుడు మాత్రం కార్పొరేషన్ లేదు. కాబట్టి దాని గురించి మేము మొదటి నుండి కూడా ప్రభుత్వానికి మొదటి లేఖ ఇచ్చింది కార్పొరేషన్ గురించి తెలంగాణ వైదిక సంఘం మాత్రమే ఇచ్చింది. కాబట్టి తప్పకుండా మా వైదిక సంఘం బ్రాహ్మణ కార్పొరేషన్ కావాలని చెప్పని ఖచ్చితంగా మళ్ళీ కూడా దాని గురించి ప్రయత్నం చేస్తాం. దాంతో పాటుగా మా అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా, మా కార్యదర్శి గారు చెప్పినట్టుగా మన యొక్క బ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు అన్ని జిల్లాల వారిగా తిరిగి కూడా కార్యవర్గం మళ్ళీ అందరి బ్రాహ్మణులను, వైదిక బ్రాహ్మణులను ఇందులోకి చేర్చుకుందామని చెప్పని కూడా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేస్తాం. మా సంఘం అన్ని విధాల అందరికి కూడా అభయం ఇస్తుంది. ఏ విషయంలోనైనా కూడా మన వైదికులకు ఇబ్బంది కలిగినప్పుడు మన వైదిక సంఘాన్ని చెప్పినట్టయితే తప్పకుండా వచ్చి మీ అందు ఉండి
ఆ సమస్య కూడా పరిష్కారం చేయడానికి మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. జై పరశురామ్, జై గాయత్రి మాతాకి, గాయత్రి మాతాకి, నమ పార్వతీపతయే హర హర.